హాజీపూర్ మండలంలోని టికన్నపల్లి గ్రామంలో రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు హాజీపూర్ మండలంలోని టికన్నపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తౌడు సతీష్ ఆధ్వర్యంలో రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు రైతులు ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేశారు. జూన్ లోనే వానాకాలం పంట పెట్టుబడి సాయం అందడం ఇదే మొదటిసారి కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల టికన్నపల్లి గ్రామ అభివృద్ధి పనులకు గాను ₹1 కోటి నిధులు మంజూరు చేసినందుకు గాను ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు రైతులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సింగతి మురళి, మాజీ సర్పంచులు, ఫోరం జిల్లా అధ్యక్షులు మాధవరపు జితేందర్ రావు, నాయకులు తౌడు కొమరయ్య, బూర్ల వెంకటి, పెర్క భూమయ్య, బియ్యాల మధు, అల్లంల పోచయ్య, పెర్క నాగేష్, అంకతి రాము, తిప్పని కుమార్, సామల బుచ్చయ్య, ఓరుగంటి శ్రీనివాస్, బియ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. టికన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులందరూ ఏదైతే ముఖ్యమంత్రి గారు రైతు భరోసాను 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సాగు చేసే భూమిలో ఎంత మొత్తం సాగు చేసుకున్నా అందరికీ రైతు భరోసా ఇస్తాననే ఉద్దేశంతో మొన్న రైతు నేస్తం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరకు దాదాపుగా 6 ఎకరాలు ఉన్న భూమి రైతులందరికీ కూడా నిన్నటి వరకు జమైన పేపర్లో కూడా వచ్చింది. యుద్ధ ప్రాతిపాదిక మీద రైతుల మీద ఎంత ప్రేమ అంటే 9 రోజుల్లో అంత సాగు చేసే రైతులకు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేయాలనేది అధికారులకు ఆదేశించి అది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రైతులందరూ సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఏదైతే గత ప్రభుత్వం రైతులను ఎంత నిర్లక్ష్యం చేసిందంటే వాళ్లకు ఎలాంటి మిగతా సబ్సిడీ అన్ని బంద్ చేసేసి ఒక రైతు బంధు మాత్రమే ఇస్తూ మిగతా అవన్నీ లేదు. ఈరోజు రైతు భరోసాతో పాటు రైతుకు మద్దతు ధర పంటలో ఎకరానికి క్వింటాలకు 500 చొప్పున ఈ రైతు భరోసా కాకుండా ఒక్కొక్క ఎకరం మీద దాదాపు 12,000 నుంచి 15,000 వరకు లాభం జరగడం జరుగుతుంది. తర్వాత ఏదైతే వాళ్ళకు సబ్సిడీ మీద రావాల్సిన పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు ఇవ్వాలి, వాళ్ళను ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వెంటే ఉండు లాభం చేకూర్చడం చేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా రైతులతో పాటు రైతు కూలీలు ఏదైతే ఈజీఎస్ కింద ఎవరైతే రైతు కూలీలు ఉంటారో భూమి లేని నిరుపేదలు వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరంలో 12,000 ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ అకౌంట్లో కూడా త్వరలో ఏదో డేట్ ఫిక్స్ చేసి వాళ్ళకు కూడా ఎలాంటి భూమి లేని వారికి కూడా ఒక సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి వాళ్ళకు కూడా సహాయం చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి ముందు రాబోయే రోజుల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను తీసుకుంటూ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ టికన్నపల్లి గ్రామ పంచాయతీలో రైతు భరోసా కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా కార్యక్రమానికి డబ్బులు పడ్డ రైతులందరూ సంతోషంగా సంబరాలు మిఠాయి పంపకాలు జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రేమసాగర్ రావు గారు గెలిచినప్పటి నుంచి మా విలేజ్కి దాదాపు 10-18 నెలల్లో ₹1 కోటి ఫండ్ పంపించడం, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చేయనటువంటి పని ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రేమసాగర్ రావు గారు చేయడం జరిగింది. అదేవిధంగా ₹1 కోటి నిధుల లోపల 25 లక్షలు స్కూల్కు, తర్వాత డ్రైనేజ్, తర్వాత రోడ్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు, గ్రామ పంచాయతీ ప్రజల అభివృద్ధి కొరకు, రైతుల డెవలప్మెంట్ కొరకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారు కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే తెలంగాణ మొత్తంలో యావత్ తెలంగాణ మొత్తం మా మంచిర్యాల వైపు చూసే విధంగా మా ప్రేమసాగర్ గారు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీలో 11 కోట్లతో శ్మశాన వాటిక మహాప్రస్థానం నిర్మించడం జరిగింది. అదేవిధంగా 300 కోట్లతో హాస్పిటల్ కట్టడం ఐబీలో జరుగుతున్నది. ఫస్ట్ ఫ్లోర్ ఒక లెవెల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది. అదేవిధంగా ఎన్నో చెప్తుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు దాదాపు ఎన్నో వేల కోట్ల రూపాయలు. అదేవిధంగా మొన్నటికి మొన్న లక్షడిపేటలో స్కూల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారి వచ్చిన తర్వాత ఫౌండేషన్ వేసి అభివృద్ధి
అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి కాలేజీ కానీ హై స్కూల్ కానీ నిర్మించడం జరిగింది. అది ఇనాగ్రేషన్ ఈ పిల్లలకి ఈ సంవత్సరం అందాలన్న ఉద్దేశంతో మొన్ననే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారు ఇండ్లు, అదేవిధంగా మా గ్రామంలో 24 మన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇసుక మరియు మట్టి ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా ఆ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నోళ్ళు ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలలో అన్ని జాగాల్లో ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా ఇసుక మట్టి ఉచితంగా ఇవ్వడం మా ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పడం జరిగింది. వారికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాం. టీకన్నపల్లె ఓరగంటి భూమయ్యను. నేను సింగరేణి రిటైర్మెంట్ కార్మికుని. నాకు 5 ఎకరాలకు 35 గుంటలకు రైతు భరోసా పడ్డది. తర్వాత ఈ సన్న బియ్యానికి కూడా సన్న వాటిలకు కూడా బోనస్ పడ్డది. తర్వాత ఇటువంటి కార్యక్రమాలకు ప్రేమసాగర్ రావు గారు అవి అప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను తన లేవనెత్తి ప్రతి ఒక్కరికి రైతు బంధువులు రానోళ్ళకి కానీ ఈ స్వాతి మొబ్బర కానీ అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి కూడా తన ఖచ్చితంగా నిలదీసి ఆ చెక్కులు ఇచ్చడం జరిగింది. నాకు కూడా ఆయన చెక్కు ఇచ్చిండు. ఆ దెబ్బతిన సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. నాకు కూడా చాలా ఏ పనైనా కానీ ముందుపడి తన మొండితనంతో చేస్తూ ముందుకు వెళ్తుండు. వారు ఆరోగ్యంలో ఉండాలని ఈ ఎల్లప్పుడూ ఇట్లనే కొనసాగాలని నా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ. నా పేరు సంగీప్ నారాయణ. నాకు రైతు బంధు భరోసా పడ్డది. 2 ఎకరాల భూమి ఉంది నాకు. ఆ తర్వాత నా కొడుకు యాక్సిడెంట్ అయితే సీఎం రిలీఫ్ వచ్చింది మనసు 1,50,000. అందులోటి నాకు రైతు బంధు అంటే మాకు ఇందిరమ్మ పథకం ఇల్లు ఆన్ చేసి ఇచ్చారు. 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం వేయలేదు. అంటే ఇందిరమ్మ పథకం మాత్రం ఇప్పుడు నాకు ఇచ్చింది. చాలా సంతోషం. ఇంకా నాకు సాయం మన ఎమ్మెల్యే గారు ఇంకా సాయం చేయాలని కోరుకుంటున్నాను. బోనస్ కూడా పడ్డది. బోనస్ పడ్డది. అన్ని ప్రోత్సాహానికి పడ్డాయి. దీనికి కాంగ్రెస్ పెన్షన్ సొంగ 2,000 రూపాయలు అంతే కృషి పడతానని ఇప్పటి సొంగ ఎమ్మెల్యే సాపుతాను. నేను ఇంత అందంగా ఉంటాను.